హీరోయిన్స్ ఎలా ఉండాలి గురుగారు? ఇప్పుడు మీరు పనిచేస్తున్న టైంలో పెద్ద పెద్ద హీరోయిన్స్ అన్ని 10 సంవత్సరాలు జర్నీ ఉన్న హీరోయిన్స్ అంతా ఉన్నారు కదా, సౌందర్య గారు, అమని గారు, మిగతా వాళ్ళంతా కూడా ఎలా ఉండేవాళ్ళు? ఆర్టిస్టులు హీరోయిన్స్ ఎలా ఉండేవాళ్ళు అసలు ఫస్ట్? అంటే నేను ఎక్కువగా వాళ్ళతో డీల్ తక్కువ ఉండేది, మాట్లాడటం కానీ ఏదన్నా ఉంటే. రమకృష్ణ గారితో కొంచెం ఎక్కువగా మాట్లాడేవాడిని. రమకృష్ణ గారితో, రమేష్ గారితో, నగ్మాతో, ఓకే, సౌందర్యతో ఎక్కువ మాట్లాడేవాడిని. అవునా? ఓకే. మా అమ్మాయితో చూస్తేనే మాట్లాడదాం అనిపిస్తుంది. ఆ అమ్మాయి కూడా అట్లాగే మాట్లాడుతూ ఉంటుంది. ఓకే. సౌందర్యతో బాగా మాట్లాడేవాడిని. ఓకే. మీనాతో మాట్లాడేవాడిని. అవునా? నేను మంచి అమ్మాయి, వాళ్ళందరూ వెరీ గుడ్ గర్ల్. వాళ్ళందరూ ఒక హ్యాపీ ఫ్యామిలీ ఇదిలో ఉండేవాళ్ళు వాళ్ళంతా. ఓకే. ఓకే. అంత డిఫరెంట్గా ఉండేవాళ్ళు వాళ్ళంతా. హీరోయిన్ అంటే ఒక 10 మంది స్టాఫ్, ఇప్పుడు ముంబై నుంచి రావడం ఇవన్నీ ఉండేవి కదా, ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాం కదా. ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు? మన తెలుగు అమ్మాయిలే కదా హీరోయిన్స్. సింపుల్గా ఉండేవాళ్ళు వాళ్ళు. టచ్ అప్ ఇది కానీ వాళ్ళందరూ సింపుల్గానే ఉండేవాళ్ళు. అదేలేండి. మరి ఒక ముందు అశేష సేనావాహిని, అశ్వాలు, గజ సమూహాలు, రథాలు అవే ఉండేవి కాదు. రీచింగ్ అంతలా ఉండేది. కానీ ఇప్పుడు నేను షూటింగ్లకి నేను రెగ్యులర్గా ఈ మధ్య చూడలేదు కాబట్టి నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ తెలియవు. అప్పుడు మాత్రం వాళ్ళు లొకేషన్కి వచ్చినప్పుడు ఎదురు మాట్లాడి ఫ్రీగా అందరూ చూసి మాట్లాడేంత స్టేజ్లోనే ఉండేవాళ్ళు. ఇది ఉండేది. ఓకే. ఎవరో ఇద్దరు మేకప్ బాయ్, టచ్ బాయ్, ఒక లేడీ ఎవరొకళ్ళు ఉండేవాళ్ళు అంతే. ఆ షూటింగ్లో గుడుగు పెట్టేవాళ్ళు ఎవరొకళ్ళు ఉండేవాళ్ళు అంతే తప్ప ఇప్పుడున్నవి ఏం జరుగుతుందో తెలియదు అసలు. అదే నేను తెలియకుండా మాట్లాడకూడదు. మరి మీరేమన్నా చూసారేమో నాకు తెలియదు. అంటే ఏమన్నా ఉన్నారేమో ఇప్పుడు? అంటే కాదు, వేరే లాంగ్వేజ్ వాళ్ళు వస్తున్నారు కదా, అంత అసోసియేషన్ అవ్వడానికి కూడా ఎక్కువ ఉండేది కాదు ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. ఇప్పుడు కరెక్ట్గా తెలియదు. అప్పుడు అలాగే ఉండేవాళ్ళు. నేను ఫస్ట్ రజనీకాంత్ గారిని చూసినప్పుడు నేను షాక్ అండి. మద్రాసులో కారులో వాహిని స్టూడియోలో కారులో రాసుకుంటూ కూర్చున్నాను నేను. వస్తూ సీన్ రాయాలన్నమాట, బ్యాలెన్స్ సీన్. రాఘవేంద్ర గారికి ఫ్లోర్లోకి వెళ్ళి వినిపించాలి నేను. లాస్ట్లో ఒక పేజీ ఉంది రాయాల్సింది. కారు ఆపంగానే నేను లోపలికి వస్తా సీన్ కాగానే అన్నా, మీరు రాయండి సార్ అన్నాడు. నేను రాసుకుంటుంటే ఆ అసోసియేట్ డైరెక్టర్ శంకర్ అని వచ్చాడు, ఊరుగంట శంకర్ అని. వచ్చి గురుగారు రజనీకాంత్ గారిని చూస్తారా అన్నాడు. ఎక్కడ ఉన్నాడు అన్న అంటే ఇక్కడే ఉన్నారండి అన్నాడు. మనం వెళ్ళొచ్చా లోపలికి షూటింగ్, మీరు రండి అన్నాడు. దిగంగానే అక్కడికి వెళ్తే ఒక ప్లాస్టిక్ కొబ్బరి చెట్టు కింద గాదేజీ కూర్చేసుకుని కూర్చొని తను. నాకు ఆశ్చర్యం వేసింది, ఫస్ట్ టైం చూడటం. దగ్గరికి వెళ్ళిపోయినా రజనీకాంత్ గారు ఏంటంటే నాకు ఫస్ట్ గొప్ప నటుండి చూస్తున్నామని ఆశ్చర్యపడాలా, ఆయన ఇలా ఉన్నాడని ఆశ్చర్యపడాలా, ఈ రెండు ఆశ్చర్యాల్లో ఏది ప్రకటించాలో అర్థం కావాలా. చూసి నమస్తే సార్ అన్న అంటే, నమస్తే అంటే లేచి నిలబడ్డాడు. ఈయన మనసూరాజు గారిని రైటర్ అండి, రాఘవేంద్ర గారి ఫిల్మ్ రైటర్ అండి. అలాగా నేను సార్ నందా ఉங்கள ఫ్యాన్ సార్ అనేది మాట్లాడబోయినా తమిళ పండిట్లాగా. నాకు తెలుగు వచ్చు సార్ అన్నాడు. మీరు ఉందా అంటే, సార్ తెలుగు వచ్చా సార్ అంటే, అవును నా ఫస్ట్ ఫిల్మ్ మంత్లేని గారు కదా సార్ అన్నాడు. అట్లా కాదు సార్ ఓకే అని ఒక 2-3 నిమిషాలు. ఈయన కూర్చున్న ప్లేస్కి ఉన్న ఫ్లోర్కి దూరం ఉంది. సరే మరి అక్కడ ఎవరు లేరు, ఆయన ఉన్నాడు, హీరో ఆఫ్ ది ఫిలిం. అదే కూర్చున్నారు దూరంగా. నేను ఆయన నిలబెట్టి మాట్లాడటం నాకు ఎందుకు ఇష్టం లేదు ఆయన్ని. అన్నాడు, సార్ నేను మళ్ళీ కలుస్తాను సార్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను దండం పెట్టేసి వచ్చేసేసాను. మంచిపోయింది. అలా చాలా ఒక ఎలా ఉండాలంటే కామన్ అండి. విశ్వనాథ్ గారితో వర్కింగ్ ఉందా సార్ మనకి సినిమా అసోసియేషన్? లేదండి, పరిచయం మాట్లాడుకోవటం అవన్నీ. ఒక సినిమా చేశాను, ఎవరే అతగాడనే సినిమా చేశాను నేను. చేశారా? ఓకే. చేశాను. అప్పుడు మామూలు కబుర్లు చెప్పుకోవటం, ఎక్కడన్నా ఫంక్షన్స్లో కలిసినప్పుడు మాట్లాడుకోవటం అది ఉండేది. ఓకే. మంచి జ్ఞాపకాలన్నీ నింపుకున్నారు. నేను కాలేజ్ డేస్లో యంగ్ పీరియడ్లో ఉన్నప్పుడు అప్పుడు ఎవరెవరైతే అభిమానించానో వాళ్ళందరినీ కలిసా, వాళ్ళందరినీ మాట్లాడా. ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు గారిని కూడా చూసా, మాట్లాడా. ఎన్టీ రామారావు గారిని కూడా కలిసి మాట్లాడా. అవునా? నాసారం వెళ్ళాము, రాఘవేంద్ర గారు నేను. సామ్రాట్ అభిషేక్ షూటింగ్లో ఉన్నారు ఆయన. షూటింగ్లో ఉన్నారు. తీసుకెళ్ళినప్పుడు కుర్చీలో కూర్చొని ఆయన ఇది కదా, ఆయన ఒక
తీసుకెళ్ళి పరిచయం చేయగానే కూర్చోండి అన్నాడు. కూర్చుంటాగా మళ్ళీ స్వీట్ ఏదో పెట్టాడు. తర్వాత తాబేటికాయలో మజ్జిగ తెప్పించి ఇచ్చాడు. తాబేటికాయల తాబేటికాయ అని ఉంటుంది, మన కుండలు చేసేవాళ్ళు కదా, అవునవునవును. అందులో తాబేటికాయ. ఓకే మోహన్ బాబు గారు, రాఘవరావు గారు అందరం కూర్చున్నాం. ఓహో. చెప్పారు రాఘవరావు గారు, మా రైటర్ అండి మధురాజ్ అన్న. మాట్లాడా మజ్జిగ తాగానే, స్వీట్ అంతా మజ్జిగ తాగానే తాగండి అని ఇంకా చెప్పాడు. బసవతారకమ్మ గారు ఒకసారి టీ నగర్లో ఒక ఆవును కొనుక్కొచ్చారు. ఆవును కొనుక్కొస్తే ఎన్టీ రామారావు గారు భార్య కదా అని ఆవిడకి తక్కువ రేటుకి మంచి ఆవుని ఇచ్చారు. ఆ ఆవుకి సన్స్, డాటర్స్, గ్రాండ్ డాటర్స్ పుట్టాయి. ఆ గ్రాండ్ డాటర్స్ మిల్క్ మిల్క్ నుండి వచ్చిన మజ్జిగ ఇవన్నీ. ఓకే. చాలా భలే అన్నాడు ఆయన. అది అనగానే చాలా సంతోషం వేసింది. ఓకే. ఆవిడ కొన్న ఆవేంటి, తరాలు మారి వచ్చిన ఆవేంటి, అదే ఆవుల్ని ఇంకా ఈయన గుర్తుపెట్టుకొని భార్యను గుర్తు చేసుకుంటూ ఆ మజ్జిగ ఎన్టీ రామారావు గారు స్వయంగా ఇస్తున్న మజ్జిగ మనం తాగుతున్నాము అంటే ఒకటండి. అవన్నీ మనకి ఒక కొన్ని లైఫ్లో మన మెమరీస్, అవన్నీ గ్రేట్ మెమరీస్. స్వీట్ మెమరీస్ కాదు, గ్రేట్ మెమరీస్. రామారావు గారితో కూర్చొని మాట్లాడటం మనం ఎక్కడ. నేను వాళ్ళని తలుచుకున్నప్పుడు అండి, మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు ఇండస్ట్రీలో నేను రైటర్ అని తెలుసు కానీ నేను ఇంకా ప్రేక్షకుడిగానే ఉండిపోతాను. రామారావు గారితో కూర్చొని మజ్జిగ తాగానా, నాగేశ్వర గారితో కూర్చొని టిఫిన్ చేశానా, ఇది నిజమేనా అనిపించేది ఆ టైంలో. ఓకే ఓకే. తర్వాత ఇప్పుడు ఆలోచిస్తుంటే, ఇప్పుడు పిల్లలు వచ్చినప్పుడు అంటే నేను అదే చెప్తాను, నేను ఏ స్థాయి వాళ్ళని నాకు తెలియదు కానీ వాళ్ళు వచ్చిన నాశనంగా చూస్తుంటారు. ఇదేంటి ఇట్లా చూస్తున్న భయం వేస్తుంది. కాసేపు మామూలు కూల్ చేసి జోకులు వేసి వాడిని సెట్ చేసి నువ్వు నేను ఒకటే అనిపించి అప్పుడు పంపిస్తా.